హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అయితే గుడి అయితే మీకైతే చూపించబోతున్నా. గుడి అయితే ఉంది, కానీ అందులో అయితే దేవతల విగ్రహాలు అయితే లేవు ఫ్రెండ్స్. నేనైతే చాలా పురాతనమైన గుడికి అయితే వచ్చాను మీకు చూపించడం కోసమని. సో చూస్తున్నారు కదా, ఇది ముందు ఎంట్రన్స్లో ఫ్రెండ్స్ ఇది. ఆ తర్వాత ఇక్కడ పక్కన ఇంకోటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మెయిన్ ఫ్రెండ్స్. ఇది ఈ గుడి వచ్చేసి అయితే మెయిన్ ఇది, అదైతే ఎంట్రన్స్లో ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి నేనైతే మొత్తం చూపిస్తున్నా మీకు గుడి. చూడండి ఒకసారి ఎలా ఉందో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ గుడి ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది మొత్తం 1000 స్తంభాల గుడి, ఇలా గుడి మాదిరిగా అయితే ఉంది ఇక్కడ, పెద్ద పెద్ద స్తంభాలతోటి. సో చూస్తున్నారు కదా, ఓరి నాయనో, స్తంభాలు చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఝాన్సీ రాణి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్, గుర్రాలతోటి యుద్ధం చేసేటట్టు. ఇక్కడైతే మొత్తం ఇదైతే విగ్రహం మొత్తం చిరిగిపోయింది. ఇక్కడైతే స్తంభాలు కొన్ని అయితే పడిపోయాయి ఫ్రెండ్స్. ఇదైతే మెయిన్ ద్వారం ఫ్రెండ్స్. ఇది మెయిన్ ద్వారం నుంచి ఇక్కడ వెనక్కి వెళ్తే ఇలాగే ఒక మెయిన్ గుడి అయితే వెనక ఉంటుంది మనకి. సో ఇవన్నీ మొత్తం దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, అందుకోసమని మొత్తం పాడుపడిపోయింది. ఈ గుడి వచ్చేసి అయితే ఆదోనికి 20 కిలోమీటర్ల దూరంలో పెద్ద తుమ్మలం అనే గ్రామంలో అయితే ఉంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మొత్తం విగ్రహాలన్నీ పాడుపడిపోయాయి. ఇందులో ఏమంటే ఇక్కడ దేవతలు లేరు కాబట్టి రాత్రిపూట అయితే దయ్యాలు వస్తాయని చెప్తారు. ఆ తర్వాత దయ్యాలు వశం చేసుకున్న ఈ గుడిని అని చాలామంది అయితే బయట అయితే పుకార్లు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమైతే మనకైతే తెలియదు ఫ్రెండ్స్. నేనైతే నాకే ఒక రకమైన భయం వేసింది ఈ గుడిలోకి రావాలంటే. చాలా ఊరికి దూరంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి. ఇదైతే మెయిన్ గుడి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం తవ్వేశారు ఇక్కడ గుప్త నిధుల కోసం అనేసి. అక్కడైతే విష్ణు చక్రం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓ అమ్మ వారిని. సో చూస్తున్నారు కదా, ఈ గుడి వచ్చేసి అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే నందీశ్వరుని విగ్రహం అయితే పగలగొట్టేశారు. గుప్త నిధులు ఉన్నాయనేసి ఇక్కడైతే చెప్తారు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మొత్తం గుప్త నిధుల కోసం అయితే ఇది మొత్తం తవ్వేశారు. అక్కడైతే దేవతలు అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇక్కడైతే రాత్రిపూట అయితే ఈ దేవతలు లేరు కాబట్టి మొత్తం వీటిని దయ్యాలు వశం చేసుకున్నాయి అనేసి చెప్తుంటారు. సో చూస్తున్నారు కదా, నాకైతే హైలైట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ గుడి అయితే. ఈ చెక్కటం అనేది చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఇదైతే నార్మల్ రాయి ఫ్రెండ్స్. ఇది అదైతే మొత్తం పాలరాతితో అయితే అప్పుడు నిర్మించారు దాన్ని. చూస్తున్నారు కదా, నందీశ్వరుని విగ్రహం అయితే అక్కడ ఒకటి తల అయితే నరికేశారు. సో ఇక్కడైతే పక్కనే అయితే ఒక బావి అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ముందు పూజ కోసమని అయితే ఇక్కడి నుంచే తీసుకెళ్ళేవారు నీళ్ళు. సో మొత్తం ఇదైతే చెత్తతో మునిగిపోయింది. అప్పుడైతే ఇందులో అయితే నీళ్ళు అయితే ఉండేయని చెప్తున్నారు. అదైతే మెయిన్ ఫ్రెండ్స్. ఇది అది మెయిన్ ఎంట్రన్స్ అది. ఆ తర్వాత అయితే ఈ గుడే తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత గుళ్ళోకి రావాలంటే అక్కడి నుంచే రావాలి. ఇదైతే మెయిన్ ఫ్రెండ్స్. ఇక్కడైతే దేవతలు అయితే ఎవరు లేరు.
కానీ ఇంకో వాదన ఏంటంటే రాత్రిపూట అయితే ఇక్కడ మొత్తం దయ్యాలు అరిసేది కానీ ఏడుపులు కానీ వినిపిస్తాయని చెప్తారు. ఇదైతే దాదాపుగా అయితే శ్రీకృష్ణరాయలు అయితే నిర్మించారని చెప్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇక్కడ అన్నీ రాతి కట్టడంతో ఉంది, కానీ ఈ స్తంభాలు మాత్రం, ఈ 4 స్తంభాలు మాత్రం నల్లరాయితో చెక్కారు, వీటిని పాలరాతితోటి. సో చూస్తున్నారు కదా, ఈ 4 ఒకటి వెరైటీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ రాయితోనే చెక్కేశారు. ఇక్కడ తవ్వకాల కోసం అయితే ఈ విగ్రహాన్ని అయితే పడగొట్టేసి కిందికి. ఆ తర్వాత మనకి ఇంకోటి వెనకైతే ఇంకొక గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇన్ని యంత్రాలు ఉన్న ఈ ఆధునిక కాలంలో మనం ఒక రాయి చెక్కాలంటేనే చాలా రోజులైతే టైం పట్టుకుంటుంది. కానీ దీన్ని ఎలా నిర్మించారనేది ఒక పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ. సో గుడిలోకి అయితే ఇక్కడ ఇంకొక ద్వారం ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఏనుగుతో నిర్మించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలాంటి గుళ్ళో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తనే ఉండాలి మనం. ఎందుకంటే పాములు, విషపూరితమైన జీవులన్నీ ఇక్కడే తిరుగుతుంటాయి. ఇదైతే ఇంకొక గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం పడగొట్టేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇవైతే గుప్త నిధుల కోసం అయితే తవ్వారు అని చెప్తున్నారు. ఇది ఏ దేవాలయం అనేది అయితే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, అక్కడ గుళ్ళో కూడా తవ్వేశారు. లోపలైతే ఏం లేదు ఫ్రెండ్స్, గుప్త నిధుల కోసం అయితే తవ్వేశారు. అక్కడైతే విశ్రాంతి తీసుకోవటానికైతే కట్టలు అయితే నిర్మించారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముందు వచ్చినప్పుడు, ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఆ గుడి. ఇక్కడైతే రాత్రికి రావటానికైతే భయపడుతూ ఉంటారంట. ఎందుకనేసి అంటే మొత్తం దయ్యాలు, ఏడుపులు అనేవి రాత్రి అయితే ఇక్కడ వినిపిస్తాయని చెప్తున్నారు. ఇక్కడైతే నేను ఒక్కడనే షూట్ చేస్తున్నా, నా వెనకైతే ఎవరు లేరు. ఇక్కడ వచ్చేసి అయితే మనకి మొత్తం ఇలాంటి శిల్పాలు అయితే దర్శనమిస్తాయి ఇక్కడ. రైట్ సైడ్ ఫ్రెండ్స్ ఇదైతే. చూస్తున్నారు కదా, అక్కడ ఇంకొక బావి ఉంది ఫ్రెండ్స్. అంటే అది చిన్న బావి ఫ్రెండ్స్, ఆ గుడికి అది. ఈ బావి వచ్చేసి ఈ గుడికి ఫ్రెండ్స్. సో ఇది కానీ మునిగిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. ఈ గుళ్ళో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ గుళ్ళో అయితే దేవతల విగ్రహాలు అయితే లేవు ఫ్రెండ్స్. కానీ మొత్తం విగ్రహాలు మొత్తం ధ్వంసం చేసేశారు గుప్త నిధుల కోసం అనేసి. చూస్తున్నారు కదా, ఆ మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఇదైతే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే కొన్ని రోజుల క్రితం అయితే పడిపోయింది. ఇది ఏంటనేది అయితే మనకు క్లారిటీ లేదు. విశ్రాంతి తీసుకోవటానికి ఏమనుకుంటాను నేను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ ద్వారం ఫ్రెండ్స్. ఇలాగే వస్తే ఇక్కడైతే ఇది ఒకటో గుడి ఫ్రెండ్స్. ఇది దాని వెనకైతే ఇంకొక గుడి ఉంది. చూస్తున్నారు కదా, దాని పక్కన ఇది ఉంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఎంత పెద్ద రాయి చెక్కేసి పడిందో కిందకి. మనకి ఇలాంటి కట్టడాలు చూడాలంటే చాలా
అదృష్టం అనేది ఉండాలి, ఎందుకంటే చాలా రేర్గా అయితే కనపడతాయి ఇలాంటివి. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.